వెల్కమ్ బ్యాక్. నిస్సహాయులైన ప్రజలను ఆదుకోవడానికి ప్రపంచంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అభాగ్యులను ఆదుకుని స్వచ్ఛందంగా సేవలు అందించడంలో ఈ సంస్థలన్నింటినీ వెనక్కి తోసి ఓ అడుగు ముందుకేసింది రోటరీ రెడ్ క్రాస్ సంస్థ. విజయవాడలో దశాబ్ద కాలం పాటు సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలను కాపాడి సేవకు నిజమైన నిర్వచనంలా మారింది. ఎన్నో మెగా బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తూ వేల యూనిట్లు రక్తాన్ని సేకరించి తలసీమియా చిన్నారులకు అండగా నిలుస్తోంది. ఇలాంటి కార్యక్రమాలను మరికొన్ని చేపట్టి సేవలు అందించడమే లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఇది గాంధీనగర్ లో హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా జిఎస్ రాజు రోడ్ లోపల ఉన్నది. 2002లో స్థాపించడం జరిగింది, ఫిబ్రవరి నెల లోపల. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవ చేయటం లోపల అన్ని రక్త నిధుల్లో కంటే కూడా ముందంజలో ఉంది. సేవకే పెద్దపీట వేస్తూ హెన్రీ డ్యూనాట్ యొక్క ఆశయాలకు అనుగుణంగా మదర్ తెరీసా ప్రేమ స్వరూపానికి ప్రతిరూపంగా నిలిచి సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్. రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల్లోనే తలమానికమైనది. ఇది 150 దేశాల్లో విస్తరించి 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక కోహినూర్ డైమండ్ లాంటి స్వచ్ఛంద సంస్థచే స్థాపింపబడిన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్.